కార్కి తాకిచ్చినట్టుండు. బాగా జర చాలా గరం అయిపోతుండే. ఏం కార్ అది? ఏం మాటలు మాట్లాడుతుండ ఆయన వీడు, మొత్తం గలీజ్గా తిడుతుండు. ఏం కార్ అది? హ్యారియరా? హ్యారియర్ ఇవి. బండ్లేం లేకపోతే లేని మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అబ్బా, రికార్డ్ అవుతుంది గాయస్. చలో, సో గాయస్ వెల్కమ్ బ్యాక్. నేను చెప్పినా కదా, అంటే లైక్ ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టినా కదా, దాంట్లో మైక్ చేంజ్ చేస్తున్నా అని చెప్పినా కదా. ఇప్పుడు సోనీ మైక్ వాడుతున్నా. సో వేవ్ అయితే వస్తుంది లోపల, అర్థం కావట్లేదు అంటే అది ఎట్లా వస్తుందో ఏంది ఏం కదా. ఆ కనెక్టర్ కొంచెం లూజ్ ఉంది. అయితే మొత్తానికైతే మనం పోవాల్సింది ఇప్పుడు జల్పల్లి అంటే కాటేదాన్ ఐడియా ఉందనుకుంటా. ఇది ఏ రోడ్లోకి వెళ్ళి చూపిస్తుందేమో అర్థమే అయితే లేదు. మలక్పేట అంట, సరూర్నగర్ అంట. చలో, సైదాబాద్ నుండి చూపెడుతుంది 48 minutes 19 kilometers చూపెడుతుంది. నేను 6 o'clock వరకు అక్కడ ఉండాలి. ఈయనే పోతుంది టైం అంతా. చలో లెట్స్ గో. ఈ మైక్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సో ప్లీజ్ ఒకసారి నాకు కమెంట్స్లో పెట్టండి. మనం ఎక్కువ ముంగడు కురుకురాలొద్దు ఇప్పుడు, ఎందుకంటే నంబర్ ప్లేట్ పెట్టినా నేను బండికి. 2 నంబర్ ప్లేట్స్ ఉన్నాయి వెనకాల ముంగడ. సో గాయ్స్, అయితే కెమెరా యాంగిల్ కూడా కొంచెం చేంజ్ అయినట్టు నాకు అర్థమైంది. అంటే నాకు అనిపించింది నిన్న మొన్న టెస్ట్ చేసినప్పుడు కెమెరా యాంగిల్ కూడా కొంచెం సంవాట్ కొంచెం కిందికో ఇంకొక అయింది. అంటే కొంచెం ఇదంతా కనిపిస్తున్నట్టుగా అర్థమైంది. ఏమో కొత్తగా ట్రై చేస్తున్నాను నేను. మంచిగానే ఉంటుంది కదా, ముందుకైతే కనిపిస్తుంది కదా, చలో దేకింగే అన్నట్టు అది అట్లనే వదిలేసిన. మంచిగా ఉందా లేదా అనేది నాకు మీరే చెప్పాలి. ఇది మైక్, ఇంకా మైక్ క్వాలిటీ. నేను వైర్లెస్ ఎందుకు వద్దనుకున్నా అంటే వద్దనేమో అనుకోలేదు, ఏమో ఇంకా అది ఇది వాడబుద్ధి అయింది. సింపుల్ చెప్పాలంటే ఇది వాడబుద్ధి అయింది. సరే ఇదైతే వాడదాం ఒకసారి ఎట్లుంటుంది. గోప్రోకి అయితే బాగానే ఉండే, ఇంకొకసారి దీనికి కూడా ఒకసారి వాడి చూద్దాము అన్నట్టు చేంజ్ చేసిన, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ మైక్దే పెద్ద పెంట. ఆ వైర్ కనెక్ట్ అయిందా లేదు చూడాలి, అన్ని కథలు వాడాలి. అదైతే వైర్లెస్ అయితే సింపుల్గా లైట్ వెలుగుతుంది. చలో లైట్ కనెక్ట్ అయిపోయిందంటే బ్లింక్ అవ్వడం ఆపేస్తుంది. 10 hours దాని ఛార్జింగ్, 10 గంటలు నాన్ స్టాప్ వస్తుంది. అది ఎట్లాంటి టెన్షన్ ఉండదు. ఇదనుకో అసలు ఛార్జింగే అవసరం లేదు, కానీ కనెక్ట్ అయిందా లేదా అనే టెన్షన్ ఉంటుంది. అదనుకో కనెక్ట్ అయిపోతుంది, బరాబర్ అయిపోతుంది, కానీ ఛార్జింగ్ ఉందా లేదా అనే టెన్షన్ ఉంటుంది దాంట్లో. ఇది సింపుల్ మ్యాటర్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను వచ్చేసి ఒక చిన్న షూట్ పోతున్నా గృహప్రవేశంది. లేట్ అయిపోయింది. గృహప్రవేశం అంటే వాళ్ళది కొత్తిల్లు కథ ఉందంట. నేను గృహప్రవేశం అంటే పొద్దున ఉంటుంది కదా బ్రో, సాయంత్రం ఏంది అని అడిగిన. అరే మీరే ఫ్యామిలీ మే ఐసా రైతా అని చెప్పి అన్నాడు. మరి వాళ్ళది అంటే లైక్ మనకు తెలియదు వాళ్ళ రూల్స్ ఏంటివో. సో దీంట్లో సాయంత్రం 6 గంటలకే పూజ ఉందంట. చలో ఎప్పుడైతే ఏముంది మనకు షూట్ అయింది కదా అన్నట్టు నేను స్టార్ట్ అయిపోయినా. ఇంకోటి విషయం ఏంటి అంటే మా గణేష్ ఉంది చూపించిన కదా, అంటే ఒక వీడియో పెట్టినా కదా మా గణేష్ ఉంది. దాంట్లో అసలు వాడు ఏమన్నా చేస్తుండు ఆ గణేశుడు. మళ్ళీ ఇంత జల్ది ఎందుకు వర్క్ స్టార్ట్ చేసిండో తెలియదు, కానీ వాడు వర్క్ స్టార్ట్ చేసేసిండు. ఒక 40% అయిపోయింది. 40% గణేశుడు జాయింట్స్ అయిపోయినాయి. అంటే లైక్ జాయింట్ చేశారు కదా మొత్తం బాడీ అంతా, జాయింటింగ్ వర్క్ అయిపోయింది. స్మూత్ వర్క్ కూడా అయిపోయింది నన్ను అడిగితే గణేష్ ఉంది. అసలు వాడు మస్తు జల్దీ కంప్లీట్ చేస్తున్నాడు.
అంటే వాడు ఎందుకు కంప్లీట్ చేసినాడు అంటే, కంప్లీట్ ఇన్ ద సెన్స్ ఆ వర్క్ ఎందుకు అంత జల్దీ చేసినాడు అంటే, ఇంకా 3 months ఉంది, 3 months లోపు కస్టమర్స్ రావాలి, మన వర్క్ ఇట్లా ఉంటుంది, మన దగ్గర ఇట్లాంటి పీసెస్ తయారవుతున్నాయి అని చూపెట్టుకోవడానికి వాడు జస్ట్ గణేష్ని తయారు చేసి అంటే ఆ బాడీని చేసి ఆడికి వదిలేస్తుండే, ఆ పని ఆడికి ఆపేస్తుండే, ఇంకా కొత్తగా స్టార్ట్ చేస్తుండే మళ్ళీ ఆ పని ఆడికి ఆపేసి. సో మన గణేశుడు మాత్రం వేరే ఉంది అసలు. మంచిగా ప్లాన్ చేసినాము, అంటే లైక్ ఆగమని అనుకున్నాం కానీ అది నాకు వద్దనిపించింది, ఎందుకు డబ్బులు దండగా అందులో అని. చూస్తాం, చేస్తే చిన్నగా చేస్తాము. నేను అన్నీ నా దాంట్లో వ్లాగ్స్ పెడతాను, అంటే లైక్ నా దాంట్లో వీడియోలు పెడతాను. నేను చెప్పినా కదా లాస్ట్ ఇయర్ పెడదాం అనుకున్నా కానీ పెట్టలేదు. సో ఈ ఇయర్ కంటిన్యూ చేస్తా అన్నీ, ప్రతిదీ డే టు డే పెడతా. ఇంకా రైడ్ అంటారా, సాయి కృష్ణ ఊరికి పోయిండు, 2 weeks అవుతుంది అయినా రావడానికి. అయినా నాకు సిచ్యువేషన్ నాది సెట్ కావట్లేదు, టైమింగ్ సెట్ కావట్లేదు, ఆఫీస్ టైం సెట్ కావట్లేదు, ఈ షూట్లు సెట్ కావట్లేదు అంటే రైడ్కి వెళ్ళడానికి. లేకపోతే మనం ఎందుకు బ్రో, అదంటే పిచ్చి ఉందనే కదా ఆ బండి సరిపోతేలే పవర్ అని చెప్పి ఈ బండి తీసుకుంది. అట్లా అసలు 2 బండ్లు మెయింటైన్ చేసే అంత లేదు. బట్ ఏదో ఒక రోజు ఆ బండి కూడా నేనే తీసేసుకుంటాను, మళ్ళీ నాది నేను రిటర్ను. ఆ బండి ఊరుకోయలేదు, ఇంటి దగ్గరనే ఉంటాడు వాడు, ఇంటి ముంగటనే ఉంటుంది బండి ఎప్పటికీ. ఇక వాడు ఎన్ని సంవత్సరాలు వాడతాడో వాడని, వాడు ఎన్ని సంవత్సరాలైనా వాడని, వాడికి బోర్ కొట్టినప్పుడు లేకపోతే ఖరాబ్ అయినప్పుడు ఏదో అయినప్పుడు ఆ బండి తీసేస్తాడా. ఆ తీసేసినప్పుడు మళ్ళీ నేనే తీసుకుందాం అన్నట్టు నేను ఎవరికి బయట ఇవ్వలేదు బండి, వాడికే ఇచ్చిన అంతే. ఇది ఒకటే రీజన్ నేను వాడికి ఇవ్వడానికి. అంటే వాడు ఇంకా మస్తు స్మూత్గా నడుపుతాడు బండిని, వాడు మన లేక రష్ అస్సలు చేయడు, నిదానంగా పోతాడు, పద్ధతిగా పోతాడు వాడు రోడ్ల మీద. అంతా మొత్తం బండిని ఏకదమ్ స్టాక్ చేసేసిండు వాడు, అసలు బండిని అసలు ఏం ఉంచలేడు. అంటే లైక్ నేను పెట్టినవి మడిగాడ్లు వేసేసిండు, శారీగాడ్ వేసేసిండు, మొత్తం బండిని స్టాక్, బ్యాక్ టు స్టాక్ అన్నట్టు. హ్యాండిల్ తప్పితే, ఎందుకంటే వానికి ఆ హ్యాండిల్ నచ్చిందంట, ఆ హ్యాండిల్ ఒక్కటి వదిలేసి మిగతా అన్ని స్టాక్ పెట్టేసిండు వాడు. అట్లా అరే యార్ ఏదో అయింది కార్. కార్కి తాకిచ్చినట్టుండు. బాయ్ ధర చాలా గరం అయిపోతుండే. ఏం కార్ అది? ఏం మాటలు మాట్లాడుతుండ ఆయన వీడు, మొత్తం గలీజ్గా తిడుతుండు. ఏం కార్ అది? హ్యారియరా? హ్యారియర్ ఈవి. అయినా అంత కోపం ఉండొద్దు, మరీ అంత కోపమా? ఈయన ఈ ఆటోలు కూడా అంతే, సందులకి వెళ్ళి పోతుంటారు, ఏం పట్టించుకోరు, పోతూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు. గీతలు పడితే వానికి బొక్క. వీంది ఏముంది, వీంది దోస్తో 300 రూపాయలు అయిపోతుంది, లేదా 500 రూపాయలు అవుతుంది. అందులో కాదు కదా, 5,000 దాకా అవుతుంది. అంతేలే, ఎవరు బండి వాళ్ళది, ఎవరు ఫ్రస్ట్రేషన్ వాళ్ళది. ఇట్లా తప్పులేదు వాడిని తిట్టడంలా. వాడు ముంగడు పెట్టాడు, ముంగడు పోకనా అంటే వెనకకి ఎందుకు వచ్చిండేమో వాడు. మళ్ళీ ఆగం అయిపోయింది, 2 నిమిషాలు ఉల్టా నా మీదకి చేయి చూపెడుతున్నాడు. అరే మనం ఎట్లుంటుంది. ఇందాక కార్ గురించి చెప్పిన అట్లా తిట్టొద్దని చెప్పి సీరియస్లీ నేను తిడుతున్నాను, ఎట్లా పడితే అట్లా తిడుతున్నా. ఎందుకు తిట్టిన వాడిని అంటే వీడు నా మీద రియాక్ట్ అయింది కాబట్టి నేను తిట్టాల్సి వచ్చింది, లేకపోతే నేను ఎందుకు అంటావాడిని. అయినా వాడు, నేను అంత స్పీడ్లో కూడా లేను కదా, వాడు ప్యానిక్ అయ్యాడు, వాంది తప్పు.
బ్రో నేను కూడా టెడీ చేసిన. టెడీ అంటే లైక్ అట్లా వేయలేదు, నాది కూడా అట్లనే కనిపిస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. చిన్నగా మార్చేసిన నేను, చూపిస్తా. ఈ రోడ్ మస్తు ఉంటుంది ఇది. బండ్లేం లేకపోతే లేని మంచిగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అబ్బా ఏం దుమ్మురా ఆయన అందులో, మొత్తం కరెక్ట్ టైంకి నేను దాని కిందికి పోయినా. ఆ బండి హ్యాండ్లింగ్ ఏమన్నా ఉంటుందా? నేను ఒక వీడియో పెట్టినా నాది, RR 310 వర్సెస్ NS 400. చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పెడతా, లింక్ చూడండి. ఏమన్నా హ్యాండ్లింగ్ అసలు RR 310ది అంటే లైక్ సేమ్ ఆ బండి, ఇది BMW, అది అపాచీ. నేను నడిపింది అపాచీ అంతే, బట్ సేమ్ ఇంజను, సేమ్ బాడీ, అన్నీ సేమ్. దీనికి BMW లోగో ఉంటుంది, దానికి అపాచీ లోగో ఉంటుంది. బండి హ్యాండ్లింగ్ మాత్రం ఏమన్నా ఉంటుందా? క్రేజీ ఉంటుంది. నాకు ఆ రోజు మస్తు అనిపించింది. డ్రాగ్లో ఆబ్వియస్లీ ఇదే గెలిచింది ఇనీషియల్లో ఆ రోజు, బట్ బండి హ్యాండ్లింగ్ మాత్రం నాకు అది మస్తు నచ్చింది. అంటే కార్నర్ చేసేటప్పుడు దాని మీద వచ్చే కాన్ఫిడెన్స్ ఉంటుంది. బండి నువ్వు ఎంత అంటే లైక్ ఎంత లీన్ చేసినా కానీ నీకు అర్థం కాదు, అరే మస్తు అనిపిస్తుంది. ఇంకా అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. చెప్పలేను నేను, ఆ ఫీల్ వేరే ఉండే అసలు అది. నేను లట వాగుతూనే ఉన్నా అప్పటి నుంచి. మైక్ ఉందో లేదో తెలియదు, మైక్ పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. అవే వచ్చింది, చలో చూసిన, పెట్టేసిన, స్టార్ట్ చేసేసిన. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నా, ముందుకు పోయినాక చెక్ చేస్తే ఎట్లాగో. అప్పుడు కనుక నాది రాలేదనుకో ఈ వాయిస్ అంతా, బుగ్గ దాన్ని ఏదో అంటారు, సింపుల్గా చెప్పాలంటే స్విచ్ ఆఫ్. A few moments later. జస్ట్ ఇట్లా కొంచెం ఇట్లా పుష్ చేసినా లేదా బండిని, రోడ్ల పైన అట్లా జనాలు అడ్డం వచ్చేస్తారు దనదన. ఆ రోడ్లు కూడా చక్కగా ఉంటలేవు. మొన్న అయిన ఇన్సిడెంట్ చూసిరా సాయి కృష్ణది, మొత్తం ఎగిరి కూర్చుండే ఒక ఇంత 4 feet దాకా ఎగిరి కూర్చుండే. సేమ్ గుంత అట్లనే ఉండేది అది.